ముఖ్యంగా శ్రమలు వచ్చేది ఎందుకు అనంటే విధేయత కొరకు. మనిషి విధేయత నేర్చుకుంటానికి శ్రమలు వస్తాయి. పుట్టుకతో మనిషి విధేయత కలిగిన వాడు కాదు, అంటే వినగలిగిన మనస్సు ఉండదు. చాలామంది అవిధేయత చూపిస్తారు, విరోధంగా మాట్లాడతారు, గట్టిగా మాట్లాడతారు. నేను చేసే పనే కరెక్ట్, ఇక నేను చేసిన పనిలో తిరుగులేదు అని మాట్లాడుతూ ఉంటారు. వారి దృష్టికి వారు చేసిన పనులన్నీ మంచిగా ఉన్నాయి అనిపిస్తుంది, కానీ తుదకు అవి నాశనానికి, మరణానికి దారితీస్తాయన్న సంగతి వారికి తెలియదు. వాదోపవాదాలు చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనిషి జీవితంలో శ్రమలు వస్తాయో వారిలో ఉన్న గర్వము అణిగిపోతుంది. అంటే బంగారాన్ని అగ్నిలో వేసినప్పుడు అది కాల్చబడుతుంది. కాల్చబడినప్పుడు దాంట్లో ఉన్న మస్టు వేరైపోతుంది, కేవలం బంగారం మాత్రమే నిలుస్తుంది. అలాగే మనిషిని శ్రమలు, ఇబ్బందులనే శ్రమలు ఆ కొలిమిలో వేయబడతారు, ఇబ్బందులనే కొలిమిలో వేయబడతారు. అప్పుడు స్వార్థము, గర్వము, వంచన, గర్విష్ఠ మాటలు అవన్నీ పోతాయి. గరికైన స్థితి పోయి నునుపైన స్థితి మనిషికి వస్తుంది.